చిన్న ఉన్నాయని కొంతమంది ఓనర్స్ రాక ఆ ప్లాట్స్ అట్లానే ఉన్నాయి. అన్ని ఈచ్ ప్లాట్ 500 yards ఉంటాయి. అక్కడ ఒక 4 ప్లాట్స్ కలిసి ఉన్నాయి. దీంట్లో ఒక డాక్టర్ గారికి సంబంధించింది 2 ప్లాట్స్ ఉన్నాయి. పక్కన వేరే వాళ్ళు కూడా ఉంటే మొత్తం 2000 గజాలు కలిసి అక్కడ లోకల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు దీన్ని కొన్ని పేపర్స్ చూసి అవే నిజం అనుకొని చెప్పి వేరే వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి అమ్మటం జరిగింది. అమ్మటం అంటే అగ్రిమెంట్ చేసి 3 crores తీసుకోవడం జరిగింది. ఇది వీళ్ళని నమ్ముకొని ఆ అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి దాన్ని క్లీన్ చేసుకోవటం ఇదంతా జరుగుతున్న సందర్భంలో సడన్ గా ఒక అడ్వకేట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంకొక గ్యాంగ్ ఒక హైకోర్టుకు ముందే వెళ్ళి ఆ డాక్టర్ గారి తరఫు నుంచే మనం ఆ కంప్లైంట్ వేసినట్టు హైకోర్టులో చేసి పోలీస్ కి ఎగ్నెస్ట్ గా నాట్ టు ఇంటర్ఫియర్ ఒక ఆర్డర్ కూడా తీసుకొని వచ్చి అదే ల్యాండ్ మీదకి రావటం, ఈ 2 గ్రూప్స్ మధ్యలో చిన్నగా ఫస్ట్ డిబేట్ అటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ ఫస్ట్ టైం ఇతను అగ్రిమెంట్ చేసుకున్న హరికృష్ణ అనే వ్యక్తి లోకల్లో నరేందర్ వీళ్ళు వాళ్ళని కన్సల్ట్ చేయటం, ఇక్కడ నా తరఫున నిలబడండి మీరు లోకల్ సపోర్ట్ గా అడగటం, ఈ నరేందర్ తర్వాత ప్రవీణ్ వాళ్ళిద్దరు 2వ రోజు కూడా అక్కడికి వెళ్ళి ఆ గ్యాంగ్ తో ఆర్గ్యూ చేసినప్పుడు వాళ్ళు ఇతన్ని ఒక కారులో తీసుకొని వెళ్ళారని, తర్వాత 2 days వాళ్ళని డిటైన్ చేసి ఫస్ట్ రోజు అతన్ని వీళ్ళిద్దరిని కొట్టడంతో వాళ్ళకి ఇంజరీస్ ఉన్నాయి. ఈ రోజు పొద్దున్నే వాళ్ళు రిటర్న్ వచ్చారు. దీంట్లో వాళ్ళ ఇంజరీస్ ఉండి హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ అవుతా ఉంది. వాళ్ళకి దే ఆర్ సేఫ్. సెకండ్లీ ఇప్పుడు ఆ రోజు ఈ 2 గ్యాంగ్స్ కొంచెం న్యూసెన్స్ అన్నప్పుడు మన నార్సింగ్ పోలీస్ వాళ్ళు టైమ్లీ అక్కడికి వెళ్ళటం, అక్కడ ఉన్న ఈ అడ్వకేట్ ని తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా దాన్ని అరెస్ట్ చేయటం, వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ నిన్న రిమాండ్ చేసి వాళ్ళు జైలు పంపించినట్టు జరిగింది. దాంట్లో అక్కడ 4 డాగ్స్ పెట్టారు. దాంట్లో 3 చనిపోయి ఉన్నాయి. యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కూడా ఒకటి పెట్టినాము. ఇప్పుడు ఎవరైతే యాక్చువల్ ఓనర్ ఉన్నారో ఆ డాక్టర్ గారిని ఆమె కంప్లైంట్ తీసుకొని ఈ 2 గ్యాంగ్స్ మీద అంటే ఒకటి రియల్ ఎస్టేట్ అక్కడ కంపెనీ ఆఫీస్ పెట్టుకొని చేస్తున్న వాళ్ళ మీద ప్లస్ కోర్టు నుంచి ఫేక్ ఆర్డర్ తీసుకొని చేసిన వాళ్ళ మీద 2 separate కేసులు పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయినారు. ఇంకొక 1-2 persons ఉన్నారు. వాళ్ళని 1-2 days లో అరెస్ట్ చేస్తాం. దాంట్లో టోటల్ గా పిక్చర్ ఎక్కడ తీసుకెళ్లారు, వీళ్ళని ఎక్కడ చేశారని డిటైన్ చేశారనే విషయాలు కూడా వస్తాయి. ఎవరైనా సరే ల్యాండ్ సంబంధించింది ఏదన్నా ఇటువైపు ఉంది అంటే ఖచ్చితంగా కన్సర్న్ అథారిటీ దగ్గర క్లారిఫై చేసుకొని ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి తప్ప ఈ ఫేక్ ఆర్డర్స్ లేకపోతే ఫేక్ ఫొటోస్ తీసుకొని వచ్చిన వాళ్ళని చాలా కఠినంగా చేస్తాం. మొన్న కూడా మనకు ఉప్పరపల్లిలో చూశారు, అందరూ ఫ్రమ్ స్టాంప్ వెండర్ టు గవర్నమెంట్ ఆఫీషియల్స్ వరకు అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది.